గజ్వేల్ నియోజకవర్గం మాజీ సీఎం కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆయన క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆ క్యాంప్ ఆఫీస్లో లేదట. అందుకోసమని వీళ్ళు మొత్తం గేట్లు దొరికిపోయి ఫర్నిచర్ని ధ్వంసం చేసి ఎక్కడికక్కడ మొత్తం ధ్వంసం చేసి పోయి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే గోడల మీద ఫోటోలు ఉంటేనే సీఎంగా గుర్తింపు వస్తుంది, లేకపోతే లేదు అని అనుకోవడమే ఫస్ట్ కరెక్ట్ కాదు. మీరు చేసే పనులతోని తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానాలు సంపాదించుకోవాలి, కానీ గోడల మీద ఫోటోలు ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు, లేకపోతే ఆ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తారు అనుకునే ఫస్ట్ పొరపాటు అది. ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంకి మీరు ఏం పనులు చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంచి చేసిరు, జనాలకు ఏం ఉపయోగపడే పనులు చేసిరు, అరే పలానా సీఎం ఉన్నప్పుడు ఇట్లా చేసిండ్రా బై, ఇంత మంచి పనులు చేసిండు అని జనాలు గుర్తుంచుకోవాలి. గోడల మీద ఫోటోలు కాదు. చాలా సందర్భాలలో గోడల మీద చాలా మంది ఫోటోలు ఉంటాయి. గోడల మీద ఫోటోలు ఉంచుకునే క్రైటీరియా అవుతుంది అని అనుకోవడమే ఫస్ట్ తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నేను చరిత్రని మళ్ళీ తుడిచేసే ప్రయత్నం చేస్తా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మస్తు మాట్లాడతారు చాలా సందర్భాలలో. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు అంటే కేసీఆర్ గారు అనేది ఒక చరిత్ర, దాన్ని ఎవ్వరు తుడిపేయలేరు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా, కిందిది మీదికి అనుకున్నాం, ఏం చేసినా ఇప్పుడు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెడతారంటారు చూసిరా, అట్లా పెట్టినా అది మారదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే పేరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళల్లో కేసీఆర్ గారి పేరుని తుడిపేయడం అనేది ఎవ్వరి తరం కాదు, అదొక చరిత్ర. అట్లా కాంగ్రెస్కి కూడా, కాంగ్రెస్ నాయకులకో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో నేను ఒక చరిత్ర సృష్టించుకోవాలి, లేకపోతే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అనుకుంటే మంచి పనులు చేస్తే ఏమైనా చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ ఇట్లా మేము గోడల మీద ఫోటోలు పెట్టుకుంటాము, ఇప్పుడు గుర్తించాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు మీరు మీ పాలన ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ఏంది అనేది. ఇంకొకటి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఆఫీస్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఇవాళ మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్కి పోయి చేసినటువంటి విధ్వంసం మొత్తాన్ని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఒక ప్రతిపక్ష నాయకుడు క్యాంప్ ఆఫీస్లోనే పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించుకోరా. ఇప్పుడు ప్రోటోకాల్కి సంబంధించింది మాట్లాడుతున్న మీరు కొన్ని శిలాఫలకాల దగ్గర, మీరు స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల దగ్గర కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు పెడతలేరు మీరు. మరి అదేం ప్రోటోకాల్? అది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా? అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఆయన పేరు రాయరు దాని మీద. ఆ ఎమ్మెల్యే మొత్తుకుంటూ ఉంటాడు మస్తు రోజుల నుంచి, అయినా దాన్ని పట్టించుకోరు, మొత్తం బుల్డోజ్ చేస్తారు. ఇప్పుడు నియోజకవర్గాలలో ఏమైనా సంక్షేమ పథకాలు ఏదన్నా చేస్తే మీరు ఎట్లాగో ఏమీ చేస్తలేరు అనుకోండి, పాత ఏమన్నా వచ్చేటివి ఉంటే అవి ఇవి ఉంటే కళ్యాణ లక్ష్మి లాంటి చెక్కుల పంపిణీనో ఇంకొకటో చేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనను విలువరు. లేకపోతే ఆడ కాంగ్రెస్ ఆయనే ఓడిపోయి 3వ ప్లేసుల్లో ఎక్కడో ఉంటాడు, కానీ ఆయనని పిలుచుకొని వచ్చి స్టేజ్ మీద పెద్ద కుర్చీ వేసి కూర్చోబెడతారు, ఆయనతో చెక్కుల పంపిణీ చేయించే ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాలలో చూసినాం కదా మనం. గతంలో కౌశిక్ రెడ్డిది కావచ్చు, సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ మేము ఎమ్మెల్యేలము, ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. మీరు ఎవరితోనైతే ఇప్పియాలని అనుకుంటున్నారో వాళ్ళని 2వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో పంపించారు, జనం వద్దనుకున్నారు వాళ్ళని. కానీ వాళ్ళతోని మేము ఇప్పిస్తాము అని అది ప్రోటోకాల్ ఉల్లంఘనకి రాదా? మరి అప్పుడు ఎట్లా చేస్తారు మీరు? అప్పుడు ఎట్లా చేసిరు మీరు? ఎప్పుడైనా సరే చరిత్రని తుడిపేస్తామనో లేకపోతే ఇంకొకటి చేస్తాము అంటేనో నడవదు. ఒక్కసారి నేను మీకు గజ్వేల్లో జరిగింది ఏంది దానికి సంబంధించిన వీడియో చూపించిన తర్వాత ఇంకా దీని మీద మాట్లాడదాం మనం. ఒకసారి ఇది గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటిది వీడియో చూడుర్రు ఒకసారి.
ఇగో ఇది కాంగ్రెస్ నాయకులు చేసింది గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లో. ఇప్పుడు మన దగ్గర ఓ సామెత ఉంటుంది, తెలంగాణలో సామెత అంటారు ఏంది, ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుంది అని. రేవంత్ రెడ్డి గారే పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారి పేరు తీసుకోకుండా ఒక్క స్పీచ్ ఉండదు, ప్రతి దాంట్లో ఆయన పేరు తీసుకొచ్చుడే. 2 ఏళ్ళు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఏం చేసిర్రు అని అంటే అగో పలానా గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయలేదు, లేకపోతే పలానా గవర్నమెంట్ అది చేసింది ఇది చేసింది. అరే మీకు అధికారం ఇచ్చింది, మీరు ఏం చేస్తుర్రు, మీరు ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటే కూడా ఇంకా 2 ఏళ్ళ ముందుకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడు, కేసీఆర్ గురించి మాట్లాడు, ఇదే చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల లేస్తే ఒక పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయితే మీరు ఏ స్పీచ్ అన్నా చూడుర్రి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి ఇయ్యల్లటి దాకా రేవంత్ రెడ్డి గారు ఏ పబ్లిక్ మీటింగ్లనన్నా ఏ బహిరంగ సభలనన్నా బీఆర్ఎస్ పార్టీ పేరు తీసుకోకుండా లేకపోతే కేసీఆర్ గారి పేరు తీసుకోకుండా ఉన్న బహిరంగ సభనే ఉండదు. ఆ పేరు తీసుకోకుండా ఉండనే ఉండదు. అట్లా ఆయన పొద్దుగాల లేస్తే ఆయన మీద మాట్లాడుతూనే ఉంటారు. ఆయననేమో పొద్దుగాల లేస్తే ఆయన జపం చేస్తూ ఉంటారు, వీళ్ళేమో పోయి ఆడ మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి, ఎట్లా పెట్టరు. అరే ఆయన అసలు కనీసం కేసీఆర్ గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించలే. ఆయన ఒక్కసారి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా మాట్లాడలేదు. ఆయన విమర్శించుడు పక్కన పెట్టుర్రి. సరే మీరు మీ ప్రభుత్వం చేస్తున్నవి జనాలకి చెయ్యాలి అన్నవి చేయనప్పుడు ప్రతి సందర్భాలలో వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటున్నారు, కానీ కనీసం మీ పేరు కూడా ఉచ్చరిస్తలేరు. అయినా సరే ప్రతి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారి పేరు తీయాలి, ఇవాళ వీళ్ళేమో పోయి ఆడ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతాము అని ఫోటో పెట్టిర్రు. దానికోసం జరిగిన ఆ గొడవ అదంతా నేను చెప్పిన కదా ఫస్టే, గోడల మీద ఫోటోలు ఉంటేనే సీఎంగా గుర్తిస్తారు తెలంగాణ ప్రజలు అని ఏమన్నా అనుకుంటుర్రా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే గోడ మీద ఫోటో లేదు కాబట్టి గుర్తిస్తలేరు అని అనుకుంటుర్రా, లేకపోతే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటేనే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తిస్తారు అని అనుకుంటున్నారో మరి ఎందుకోసమనో పోయి వాళ్ళు పెట్టిరు. సరే మీరు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆడబోయి పెట్టినాము, మేము మస్తు గుర్తింపించినట్టు అవుతుంది, ఇక సీఎం అని అందరు గుర్తిస్తారు అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి దాన్ని తీసుకొని పోయి ఏమన్నా పడేసిర్రు అనుకోండి, అది మీరు ఇచ్చిన గౌరవం అవుతుందా? మీరు సీఎం గారిని గౌరవించినట్టు అవుతుందా? అది మీ అంతటా మీరు తగ్గించినట్టు అవుతుందా? ఇప్పుడు మీరు ఒక పని చేసిర్రు, వాళ్ళ ఫోటోని తీసుకొని పోయి ఎన్నో పడేసిర్రు అనుకోర్రి, అది ఎట్లయితుంది? మీరు గౌరవం ఇచ్చినట్టు అవుతుందా? అంటే మనం ఏడున్నాము, ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఇది. వేరే రాష్ట్రాలలో ఎక్కడనో ఏదో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఇంకొక దగ్గర జరిగిన లెక్క, అక్కడ చేసిన లెక్క మేము ఇక్కడ చేస్తాము అంటే కాదు. తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. తెలంగాణ ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉంటుంది. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసమని కొన్నేళ్ల పాటు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ నేలకు తెలంగాణ మట్టికి ఆ గుణం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. వేరే దగ్గర చేస్తే నడిచిన లెక్క తెలంగాణలో చేస్తే నడుస్తుంది అంటే నడవదు. తెలంగాణ ప్రజలు సహించరు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని అనలైజ్ చేసుకుంటారు. ఏం జరుగుతుంది తెలంగాణలో, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రతి దాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. మీరు చేస్తున్న ప్రతి పనిని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. అయినా అసలు గోడల మీద ఫోటోలు ఉంటేనే సీఎంగా గుర్తిస్తారు, లేకపోతే గుర్తించారు అనుకునుడే తప్పు. ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ తీసుకొని పోయి ఈ గోడలకి ఫోటోలు పెట్టే ప్రయత్నం చేసి ఏం సాధించారు దీంతో? ఇప్పుడు గోడకి ఫోటో పెట్టిరు, ఏం సాధించారు దాంతో? ఏమొచ్చింది చెప్పురు మీకు ఒకసారి? తెలంగాణ ప్రజలు అనుకోరా? తెలంగాణ ప్రజలు అనుకుంటారు కదా, ఇప్పటికీ అనుకుంటున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించుకునేటట్టు చేసిర్రు మీరు చేసిన పనితోని. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, మీరు ఎట్లాంటి పరిస్థితిని తీసుకురాబోతున్నారు అని చెప్పడానికి వాళ్ళ చేసింది ఒక ఉదాహరణగా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే చూడాల్సి ఉంటుంది ఇది తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే చూస్తాం దీన్ని అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. గజ్వేల్ పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వీడియో ఇది.